హలో అండి, ప్రీవియస్ వీడియోస్ చూశారు కదా 4 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగిందని చెప్పేసి. ప్రెజెంట్ అయితే 5th మంత్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో వచ్చేసి ప్రెజెంట్ వీడియో అనమాట. అంటే నేను 7th మంత్ రన్నింగ్లో ఉన్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అనేది వీడియో అయితే షూట్ చేశాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ 5th మంత్ ప్రెగ్నెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. 5th మంత్లో నేను కొంచెం యాక్టివ్గానే ఉన్నాను. చెప్పాను కదా ఊరికి వెళ్ళామని చెప్పేసి. సో మేము అక్కడే ఒక 2 మంత్స్ ఉన్నామన్నమాట. సో ఊర్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను నా ప్రొఫెషనల్ ఛానల్కి కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి ఆ ఛానల్ కొంచెం ఫ్రీజ్ చేశారనమాట. ఆఫ్టర్ డెలివరీ నేనైతే ఆ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఛానల్ నేమ్ వచ్చేసి సిరి లీగల్ బైట్స్ అనమాట. సో ఈ ప్రెజెంట్ అయితే నేను 5th మంత్ నుంచి మీషో రివ్యూస్ ఇవ్వడం, మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే రివ్యూస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. సో దాంట్లో కూడా కమిషన్ బాగానే వస్తుంది. సో నేను ఇంకా వీడియో అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ 5th మంత్లో అయితే చెప్పాలి అంటే నేను జస్ట్ రైస్ కర్రీ మాత్రమే తిన్నాను. బ్రేక్ఫాస్ట్లో కూడా అసలు సరిగ్గా చేయలేదు, ఫ్రూట్స్ కూడా సరిగ్గా తీసుకోలేదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఉండేవి. దట్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అప్పుడు. బట్ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నాకు. అంటే అసలు ఫుడ్ క్రేవింగ్స్ లేవు, ఇది తినాలి అది తినాలి, అసలు ఎలాంటి క్రేవింగ్స్ కూడా లేవు. అండ్ అలాగే నేను జస్ట్ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇంకా ఎలాంటి హెల్దీ డైట్ అయితే మెయింటైన్ చేయలేదు నేను. సో అలా అలా నా 5th మంత్ అనేది కంటిన్యూ అయిపోయింది. మీషో రివ్యూస్ కోసం ఎక్సెట్రా అయిపోయింది. టిఫా స్కానింగ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. టిఫా స్కానింగ్లో కూడా బేబీ బాగానే ఉంది, హెల్దీగానే ఉందని చెప్పారు. సో 6th మంత్లోకి ఎంటర్ అయ్యాక నార్మల్గా ట్యాబ్లెట్స్ అయిపోయాయని హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. సో ఉమ్మనీరు తక్కువగా ఉంది, మీరు ఉమ్మనీరుకి కావాల్సిన డైట్ అనేది తీసుకోవాలి, లేదంటే బేబీ గ్రోత్ అనేది ఆగిపోతుంది అని చెప్పేసి నాకు డాక్టర్ అయితే చెప్పారనమాట. సో ఇంకా నేను అప్పటి నుంచి కొంచెం డైట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అంటే ఉమ్మనీరు పెరగడానికి ఏం చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేశాను. సో ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైతే మన అకౌంట్ని కొత్తగా చూస్తున్నారో, ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వీడియోస్ గురించి లేదా మీషో రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.